సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. 15,000 కోట్ల రూపాయల విలువైన భూములపై న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వనస్థలిపురం దగ్గర ఉన్న 102 ఎకరాల భూమి తెలంగాణ రాష్ట్ర పరిధిలోని అటవీ శాఖదే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాదాపు 20 ఏళ్లుగా ఈ భూమిపై వివాదం కొనసాగుతోంది. ఈ భూమిపై హక్కులు తమవేనని నిజాం, సాలార్జంగ్, మీరాలం వారసులు అంటూ కూడా కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే గతంలో పిటిషన్లు వేసిన 260 మందికి హైకోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ తర్వాత ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. అది పూర్తిగా అటవీ భూమి అని, దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులున్నాయని తేల్చి చెప్పింది. తీర్పు వెలువడిన 8 వారాల్లో ఆ 102 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్ గా నోటిఫై చేయాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. నోటిఫికేషన్ కాపీని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి పంపాలని ధర్మాసనం సూచించింది. దీంతో 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. సుప్రీం తీర్పుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ తప్పుడు డాక్యుమెంట్లు, తప్పుడు డీటెయిల్స్ ఇవన్నీ పెట్టి సుమారు 260 మందికి పైగా తాము నిజాం, సాలార్జంగ్, మీరాలం వారసులు అంటూ 102 ఎకరాలు ఏదైతే వనస్థలిపురం దగ్గర ఉన్నటువంటి సాహెబ్ నగర్ పరిధిలో ఉన్నటువంటి 102 ఎకరాలు తమదే అంటూ గత 2 దశాబ్దాలుగా వివాదాన్ని కొనసాగిస్తున్నారు. ఈ వ్యాజ్యం హైకోర్టులో ఈ యొక్క వారసులకు అనుకూలంగా హైకోర్టు తీర్పిచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపైన సుదీర్ఘ విచారణ తర్వాత జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సిఎన్ భట్టి నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు ఒక కీలకమైనటువంటి తీర్పిచ్చింది. ఈ 102 ఎకరాలు కూడా భూమి అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటూ తేల్చి చెప్పింది. ఈ యొక్క వారసులు అంటూ వచ్చినటువంటి వాళ్ళు దాఖలు చేసినటువంటి డాక్యుమెంట్లు సరిగా లేవు. పైగా అవి నకిలీ డాక్యుమెంట్లు అని కూడా స్పష్టం చేసింది. ఈ నకిలీ డాక్యుమెంట్లు ఈ విధంగా ప్రొడ్యూస్ చేశారంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఒక ఎఫ్ఐఆర్ మీద వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా నమోదైంది. సో దాన్ని కూడా త్వరితగతిన విచారించాలంటూ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి అయితే 15,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 102 ఎకరాల భూమి, అది ఏదైతే అటవీ భూమి, అది రిజర్వ్ ఫారెస్ట్ అంటూ నోటిఫై చేయాలి. ఈ తీర్పు వచ్చినటువంటి 8 వారాల్లో నోటిఫై చేస్తూ ఆ నోటిఫికేషన్ కాపీని కూడా సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.